సార్ మార్షల్ ఆర్ట్స్ అంటే బేసిక్ విషయాలు చెప్పండి కాస్త. మార్షల్ ఆర్ట్స్ అంటే ఈరోజు ప్రజెంట్ ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ చెప్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ అనేది కరెక్టే, కానీ నేర్చుకుంటాం అనేది చాలా మంచిదే. కానీ దాంట్లో ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడైతే మనం చేద్దాం అనుకుంటామో ఆ రోజు మనం ఒక జీవన శైలిలాగా స్టార్ట్ అవుతుంది. ఎందుకు జీవన శైలిలాగా స్టార్ట్ అవుతుందంటే, మన బాడీలో 5 ఆర్గన్స్ ఉంటాయి. ఈ 5 ఆర్గన్స్ని కూడా యాక్టివ్ అయితే ఆటోమేటిక్గా మైండ్ సైలెంట్ అవుతుంది. దానివల్ల ఒక జీవన శైలి అనేది ఒక స్టార్ట్ అవుతుంది. మంచి చెడు అనేది రెండింటికి తెలవటానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది మార్షల్ ఆర్ట్స్ అనేది. ఈ 5 ఆర్గన్స్ ఏంటి సార్? 5 ఆర్గన్స్ అంటే లంగ్స్, హార్ట్, స్ప్లీన్, లివర్, కిడ్నీస్, ఈ పంచభూతాలు అంటారు. ఓకే. ఈ మధ్యకాలంలో మార్షల్ ఆర్ట్స్, ఒకప్పుడు మేము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నప్పుడు సుమారుగా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కఠోర సాధన చేయాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు 45 రోజులకి 60 రోజులకి బ్లాక్ బెల్ట్ ఇస్తున్నారు. అంటే దాని గురించి ఈరోజు మనం మాట్లాడకూడదు, ఎందుకంటే రకరకాలుగా ఉంది. ఇంతకుముందు 7-8 సంవత్సరాలు చేస్తే కానీ మా టైంలో బ్లాక్ బెల్ట్ అనేది వచ్చేది కాదు. దానికి ఒక ఉన్నతమైన స్థానం ఉండేది. ఈరోజు ఆ స్థానం పోయింది. మనం ఈరోజు 4 పంచులు, 4 బ్లాకులు, 4 కిక్కులు వస్తే ఆటోమేటిక్గా బ్లాక్ బెల్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆదరణ లేదు మార్షల్ ఆర్ట్స్కి మన ఇండియాలో. మార్షల్ ఆర్ట్స్ అనేది పుట్టక ఇక్కడదే, కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ మన దగ్గర ఉన్న దానికి వాల్యూ లేకుండా పోయింది. అంటే ఎవరు చేయటం మానేశారు. ఈ విద్యలన్నీ బుద్ధుడితో పాటు బుద్ధుడి శిష్యులు మొత్తం కూడా తీసుకొని వెళ్ళి చైనాలో చెప్పడం జరిగింది. అలాగ మరుగున పడిపోయిన విద్యని బ్రూస్లీ అన్నవాడు సినిమాల ద్వారా బయటికి తీసుకొచ్చాడు. 72, 73 టైంలో. ఆ టైంలో తీసుకొచ్చినప్పుడు ప్రపంచానికి ఒక మార్షల్ ఆర్ట్స్ అనే ఒక విద్య ఉంది, ఒక కుంఫు అనే ఒక విద్య ఉందని చెప్పి ప్రపంచానికి తెలిసింది. అప్పుడు దీన్ని మార్షల్ ఆర్ట్స్ వాళ్ళందరూ కూడా బ్రూస్లీ ఫైట్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. బ్రూస్లీ అనేవాడు కుంఫు మాస్టర్. అది